నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది మూవీ అయితే మాత్రం. మీరు లూసిఫర్ చూసే ఉంటారు కదా, అంటే మనకి తెలుగులో మన మెగాస్టార్ చిరంజీవి గారు గాడ్ ఫాదర్ అని చెప్పి అయితే తీశారనమాట. కానీ మనకి మలయాళంలో అలాగే తెలుగు డబ్బింగ్ కూడా అయింది, మోహన్ లాల్ గారు నటించారు. సో చాలా పెద్ద హిట్ అయితే అయిందనమాట మూవీ. సో ఆ మూవీకి కంటిన్యూషన్గా అయితే రాబోతుంది. నేను ఫస్ట్ L2 ఎంపురాన్ టైటిల్ అది అనౌన్స్ చేసిన తర్వాత అసలు దేని గురించి ఏంటి ఇదంతా టైటిల్ డిఫరెన్స్గా ఉంది అనిపించింది, కానీ డిఫరెంట్గా ఉందని. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే మాత్రం ఇది ఆ లూసిఫర్కి పార్ట్ 2గా అయితే రాబోతుంది అని. కాకపోతే మనకి ట్రైలర్లోనే డీటెయిల్ గమనిస్తే కనుక ఎంపురాన్ అనే ప్రతి వర్డ్ ఏదైతే ఉందో ప్రతి లెటర్లో కూడా డాట్ అనేది ఉంది, అంటే ఫుల్ మీనింగ్ ఏదో ఉంది అందులో అని చెప్పి అయితే అర్థమవుతూ ఉందన్నమాట. అందులోనూ ఏ అనే లెటర్ అయితే మాత్రం చాలా హైలైట్గా పెట్టారు. సో మరి దీనికి డైరెక్టర్ ఎవరు అంటే అదేనండి మన వరదరాజం అన్నారు. అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అనమాట. సో మరి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది ఆయన టేకింగ్ అంతా కూడా. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం కదా. సో ఇందులో మరి హైలైట్ క్యారెక్టర్గా ఎవరిది ఉండబోతుంది అంటే మాత్రం మన మిన్నల్ మురళి హీరో గారు, అదేనండి టొవినో థామస్ గారు, ఇంకొక వైపు మంజు వారియర్ గారు. వీళ్ళ క్యారెక్టర్స్ అయితే మెయిన్గా ఉండబోతున్నాయని తెలుస్తూ ఉంది. ఏదో పెద్ద సమస్య రాబోతుంది మళ్ళీ. కాకపోతే ఈయన మనకి ఫస్ట్ పార్ట్లో అంటే లూసిఫర్లో లాస్ట్లో ఈయన ఐడెంటిటీని రివీల్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు దూరంగా, మళ్ళీ కష్టం వచ్చినప్పుడు వస్తాను అనే టైప్లో. సో మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయన తిరిగి రావాల్సి అయితే వచ్చిందనమాట. సో మరి ఆయనతో పాటుగానే మొత్తంగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే మరి మిగతా క్యారెక్టర్స్ కూడా ఎవరికి వారు డిఫరెంట్గాను మెయిన్ హైలైట్గాను ఉండబోతున్నాయని చెప్పి అర్థమవుతూ ఉంది. మెయిన్లీ ఏంటంటే భారీ యాక్షన్ చూడబోతున్నాం మనం అయితే మాత్రం. ఆ కార్ చేజింగ్లు కానీ ఆ ఫైట్స్ కానీ అవన్నీ కూడా చాలా భారీ బడ్జెట్గా అయితే రాబోతుంది మూవీ అని చెప్పి అయితే తెలుస్తూ ఉంది. సో మరి తెలిసిందే కదా, మోహన్ లాల్ గారు మరీ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడం కానీ లేదా బీభత్సమైన రన్నింగ్ చేసుకుంటూ ఫైట్లు చేసేయటం ఇదే ఉండదు. సింపుల్గానే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారనమాట. అంటే అక్కడ కొంచెం ఏదైనా ఫ్యామిలీ బాండింగ్ కానీ లేదా సీరియస్గా ఉండే సిచ్యువేషన్ కానీ ఏదైనా కానీ సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో అయితే ఆయన కవర్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ మూవీలో కూడా అవి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నాయి. మరి ఈయన్ని రప్పించడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం మిగతా వేరే ఎవరో సమ్ బ్యాడ్ పర్సన్ అయితే బాగా పవర్ఫుల్గా ఉన్న అతను రాబోతున్నాడని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అది ఏంటి దేనికి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మొత్తానికైతే మాత్రం క్లియర్గా మనకు ఒక పాయింట్ చెప్పారు, ఏంటి అంటే దేవుని కుమారుడే తప్పు చేస్తూ ఉంటే సైతాన్నే కదా సాయం అడగాలి అని చెప్పి. మరి అలా చూసుకుంటే టొవినో థామస్ గారు ఏమన్నా బ్యాడ్ చేస్తున్నారా ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సిందే. క్లియర్గా అయితే చెప్తూ ఉన్నారనమాట, నా కొడుకు కూడా నా దారిలో రాలేదు అని చెప్పి ఆ పెద్ద ఆయన. సో ఓవరాల్గా అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోయే మూవీ అని తెలుస్తూ ఉంది. March 27th అయితే రిలీజ్ అవుతూ ఉందన్నమాట. సో మీకు ట్రైలర్ చూసాక ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.